తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఎప్పటి నుంచో ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలని యోచిస్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. క్రెడిట్ కార్డులకి, లోన్లకి దూరంగా ఉండడం చెప్పదగినది. అందరినీ నమ్మి మోసపోవద్దు. ఆత్మీయుల వాళ్ళని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని ఆదరించడం జరుగుతుంది. అది మీకు ఎంతవరకు ఉపయోగపడతారో తెలియదు, కానీ తర్వాత మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. మీ సమయస్ఫూర్తి, మీ తెలివితేటలకి అందరూ మెచ్చుకుంటారు, అందరూ పొగడ్తలతో ముంచేస్తారు. కానీ వెనకాలన్న ఆంతర్యం ఎవరికి తెలియదు. మిమ్మల్ని వాడుకుంటున్నారు అనే విషయం మీకు కూడా తెలియదు. కాబట్టి పొగడ్తలకి పోకుండా వాస్తవాలను గ్రహించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపార విషయంలో వ్యాపారపరంగా బాగుంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు నలుగురు సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎవరు ఎన్ని సలహాలు చెప్పినా అంతిమంగా మీకు మీరుగా నిర్ణయించుకుని ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. అలాగే విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. అయితే వారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మీరు కష్టపడుతున్నా, ఇంత చేస్తున్నా ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. అంతా బాగానే ఉంది, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియని విషయంగా గోచరిస్తుంది. అయితే ఏది ఏమైనా సరే ఆ భగవంతుడికి తోడున్నాడు, ఆయనే అన్నీ చూసుకుంటాడని చెప్పేసి మీ పని మీరు చేసుకుపోతారు. అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన వారికి లభిస్తుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే స్థిరాస్తి కొనాలని ప్రయత్నం చేస్తారు, అది కొంటారు కూడా. అయితే వాటి విషయంలో, డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించడం చెప్పదగినది. ఎప్పటి నుంచో చిరకాల వాంఛ గృహ నిర్మాణం అనేది సఫలీకృతం అవుతుంది. లోన్ల విషయంలో కొంత ఆలస్యమైన లోన్ లభిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అయితే మీరు ఇన్ని చేస్తున్న కృతజ్ఞతా భావం అనేది ఏర్పడదు. ఎవరి కోసం చేయరు, ఎందుకోసం చేయరు అనే భావన ఏర్పడుతుంది. ఇది మీకు మనోవేదనకు గురవుతారు. అయితే అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. మిగతా విషయాల మీద పట్టించుకోకుండా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం కనిపిస్తోంది. అయితే ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి మీద దృష్టి సారించండి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులను ఏర్పడతాయి. మీ ప్రమేయం లేకుండానే అందరూ మిమ్మల్ని నిందిస్తారు, మీ వల్లే ఇలా జరిగిందని. అది మీ ప్రమేయం కూడా ఉండదు, కానీ మీ వల్లే ఇలా జరిగింది అనే నిందలు వేస్తారు. అది మీ మనోవేదనకు గురవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు దైవారాధన చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎవరు ఎన్నన్నా వాటిని పక్కన పెట్టి జీవిత భాగస్వామితో సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, ఖడ్గమాల స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అలా పఠించలేని వారు కనీసం విన్నా సరిపోతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.